నమస్కారం శ్రీ సత్య న్యూస్కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. అంబేద్కర్ ఆశయ సాధన కోసం పునరంకితం అవ్వాలని, ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. సింగరాయకొండ మండలం శానంపూడిలో రామకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కర్ అని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్కు నిజమైన నివాళి ఆయన ఆలోచనలను ఆచరించడమేనన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయంటే అది ఆయన చలవేనన్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన రామకృష్ణ కమిటీని మంత్రి అభినందించారు. రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులుగా ఇవ్వటం, ఆ రాజ్యాంగ నిర్మాణాల్లో రచనలో తన జాతికి ఈరోజు ఎవరైతే అనగదొక్కబడుతున్న వ్యక్తులకి భావితరాల దృష్టిలో ఉంచుకొని ఏమేమి హక్కులు కల్పించాలి అనేటువంటి రాజ్యాంగంలో పొందుపరచడం వల్లే ఈరోజు అందరం కూడా ఉన్నత స్థానంలో ఉన్నాం. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి, విద్యలో ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడాను ఆయన సాధించిన స్థానాన్ని భారతదేశంలో ఇంతవరకు మళ్ళీ ఎవరు కూడా తిరిగి సాధించలేకపోయారు. అది ఆయన యొక్క మేధస్సు చిహ్నం, ఆయన యొక్క కృషికి ఫలితం. ఈరోజు రిజర్వేషన్లు ఉన్నాయి. నేను డాక్టర్ని అయ్యాను. ఈ రిజర్వేషన్ వల్ల కొండైపోయి ఎస్సీ రిజర్వ్ కాన్షియస్ అయింది. నేను ఇక్కడ 2009లో పోటీ చేసి ఆ రోజు గెలవలేకపోయాను. కానీ తెలుగుదేశం పార్టీ నన్ను వరుసగా ఆదరించింది. 14, 19, 24లో కొండే నియోజకవర్గంలో ప్రజలు మీరందరూ కూడా నన్ను ఆదరించడం వల్ల ఎమ్మెల్యేలే కాకుండా ఈరోజు మంత్రి అయ్యానంటే ఈ రిజర్వేషన్స్ ఇవన్నీ కూడా ఉండటం వల్లే. ఇంకోటి, అందరికీ కూడా మనం విద్యతోనే ఏదైనా సాధించవచ్చు. విద్య చాలా ముఖ్యం. మనకు ఉన్నటువంటి ఫలాలన్నిటి కూడా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజున సమాజంలో ఇందాకే చెప్పినట్లుగా వసతులు లేని సమయంలోనే అత్యధిక ఉన్నత విద్య చేశారు. ఆయనకి చదివినటువంటి డిగ్రీలు చెప్పాలన్నా కూడా పూర్తి స్థాయిలో నాకైతే అన్నీ కూడా గుర్తులేవు. అన్ని డిగ్రీలు తెలిసినటువంటి చదివారు ఓపికగా. మనకు సౌకర్యాలు ఉన్నాయి, మనం చదువుకోవట్లా. సౌకర్యాలు ఉండి ఊర్లోనే స్కూల్లో ఉన్నప్పటికీ కూడా మనం స్కూల్ ఎంతవరకు ఉందో ఊర్లో వాళ్ళ స్కూల్ వరకు చదివి మానేసి మిగతా పనులకు వెళ్ళిపోతున్నాం. ప్రతి ఒక్కళ్ళం కూడా చదువుకున్నప్పుడే మనం ఆర్థికంగా ముందుకు రాగలం. అంబేద్కర్ గారి ఆశయాలను ఏవైతే ఉన్నాయో అవి మనం నెరవేరాలంటే ప్రతి ఒక్కళ్ళు చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం వారి ఆశయాల ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అవి మనకు ఉన్నటువంటి హక్కుల ప్రకారం కావచ్చు, ఆర్థికంగా, సామాజికంగా మన ఉన్నతి కోసం తోడ్పడే పథకాలు ఉన్నాయి. వాటి అన్నింటి కూడా మనం ఉపయోగించుకొని ముందుకు రావాల్సిన అవసరం కూడా ఉందని కూడా తెలియజేస్తున్నాం. సమాజంలో ఎవరైతే అన్ని అణగారి వర్గాలు ఉన్నారో, అంటరాంతరాలు ఉన్నారో, వాటన్నిటి రూపం మార్చే విధంగా వారి కృషి ఫలితం చాలా ఎక్కువ. మనం దాని ఫలితమే ఈరోజు మనం అందరం కూడా అంతే పొజిషన్లో ఉన్నామనే విషయం కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కొత్తపట్నం సముద్ర తీరానికి సుమారు 1500 విగ్రహాలు వస్తాయని, వాటిని ఎలాంటి అసౌకర్యం లేకుండా నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. కొత్తపట్నంలోనే పల్లెపాలెం సముద్ర తీరంలో జరుగుతున్న నిమజ్జన ఏర్పాట్లను ఎస్పీ పరిశీలించారు. నిమజ్జనం సందర్భంగా వచ్చే భక్తులు సముద్ర స్నానాలు ఆచరించే సమయంలో ప్రమాదాలు జరగకుండా గజ ఈతగాలను కూడా ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తెలిపారు. విగ్రహాలు తీసుకొచ్చేటప్పుడు పోలీసు సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. అందరూ సంతోషంగా జరుపుకునే సందర్భంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా విగ్రహ నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలన్నారు. సముద్ర తీర ప్రాంతాలను పరిశీలించిన వారిలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, 2 టౌన్ సిఐ మేడా శ్రీనివాసరావు, 1 టౌన్ సిఐ నాగరాజు, కొత్తపట్నం ఎస్ఐ కోస్టల్ పోలీసు పాల్గొన్నారు. కొత్తపట్నం ప్రాంతంలో డీజే సౌండ్ ఎక్కువగా పెట్టి విగ్రహాలను నడుపుతున్నారని, ఆ సౌండ్ వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని కొందరు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాదాపు ఒంగోలు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా ఈ యొక్క కొత్తపట్నం బీచ్కి రావడం జరుగుతుంది. 3వ రోజు 5, 9 రోజుల్లో నిమజ్జనాలు జరుగుతాయి. కావాల్సినటువంటి బందోబస్తు ఏర్పాట్లు, అలాగే స్విమ్మర్స్, లోకల్ పోలీస్ అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. లైటింగ్, జనరేటర్, టవర్ పోస్టులు అన్నీ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్లాన్ చేశాం. అందరూ ఆర్గనైజర్స్ అందరూ కూడా సహకరించాలి. లోకల్లో ఉన్నటువంటి మత్స్యకార సంఘం కూడా సహకరిస్తుంది. వాళ్ళతో సహకరించి ఈ యొక్క వినాయక నిమజ్జనాన్ని చక్కగా కంప్లీట్ చేసుకోవాలి. థ్యాంక్ యూ. ఒంగోలులో ఇంత భారీ ఎత్తున గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒంగోలులో వినాయక చవితి పర్వదిన నవరాత్రి ఉత్సవాలు ఖర్చుకు వెనకాడకుండా అత్యంత ఘనంగా భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు. ఒంగోలు గాంధీ రోడ్డు దక్షిణ బజార్లలో శ్రీ విఘ్నేశ్వర బాలభక్త సమాజం ఏర్పాటు చేసిన 33 అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. డీజే, అద్భుతమైన విద్యుత్ కాంతుల వెలుగులలో విగ్రహాన్ని ఆవిష్కరించారు. శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ విగ్రహాన్ని దర్శించి పూజలు చేశారు. నిర్వాహకులైన విఘ్నేశ్వర బాలభక్త సమాజం వారిని అభినందించారు. గణేష్ నవరాత్రులను ఉత్సవాల సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు అన్నారు. కార్యక్రమంలో బాలభక్త సమాజం సభ్యులు పచ్చిపులుసు రాము, చుండూరు కిరణ్, కనమర్లపూడి రమేష్, జొన్నలగడ్డ వంశీకృష్ణ, మద్దాలి అయ్యప్ప, పెంట్యాల జనార్దన్, చుండూరి రంగనాథ్, బచ్చు బాసి, కుప్పురావూరు బాలాజీ తదితరులు ఉత్సవాలను పర్యవేక్షించారు. ఈ పండుగ సందర్భంగా అందరూ కూడా సంతోషంగా ఉండాలి, వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలి, అందరు కుటుంబాలు ఆరోగ్యవంతంగా ఉండాలి అని ఆ భగవంతుని కూడా కోరుకుంటా ఉన్నా. ఏదైతే ఇవాళ విజయవాడలో తుఫాను వల్ల ఎంతోమంది ఈరోజు తిండి లేక, కరెంటు లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా తొందరగా ఆ నీళ్లు, వర్షం ఏదైతే తుఫాన్ నీళ్ళన్నీ కూడా పోయి నార్మల్ స్థితికి రావాల్సిన అవసరం ఉందని కూడా భగవంతుడు కూడా కోరుకుంటాం మన అందరి ద్వారా. అదేవిధంగా మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడే ఉంటూ బస్సులోనే నిద్ర చేస్తూ మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. కష్టకాలంలో ఉండేటప్పుడు ప్రతి ఒక్కరి తోడు అవసరం. అలాంటి పరిస్థితులు నార్మల్ స్టేజ్కి తీసుకురావడానికి తన వంతు తను కృషి చేస్తూ మన ఒంగోలు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా దగ్గర 35,000 ప్యాకెట్లు లెమన్ రైస్ ప్యాకెట్లు, అదేవిధంగా 20,000 బాటిల్స్, వాటర్ బాటిల్స్, నెక్స్ట్ 10,000 బిస్కెట్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి మేమందరం కూడా కలిసి అక్కడ పంచడం కూడా చేసామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. మళ్ళా కూడా దగ్గర 1,20,00,000 రూపాయలు మన నియోజకవర్గం నుండి
సందా కూడా ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఈ తుఫాన్ దారి మీద వాళ్ళందరూ కూడా ఇవ్వడానికి దాన్ని కూడా రేపు తీసుకెళ్లి 1,20,00,000 రూపాయలు మన సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా అక్కడ ప్రాంతం కూడా బాగుపడాలని మన దేవుని కూడా కోరుకుంటూ ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం మన యువత అయితే ఎంతో ఉత్సాహంగా మంచి ఆలోచనతోటి ఈరోజు 32 అడుగులు మన విగ్రహాన్ని పెట్టుకోవటం, దాన్ని కూడా మట్టితో పెట్టడం, అది ఇక్కడే మళ్ళా వాటర్ తోటి నిమజ్జనం చేసే కార్యక్రమం కూడా ఫస్ట్ టైం మన ఒంగోలులో మన వాళ్ళ యువత పెట్టినందుకు వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా దక్షిణ బజార్లో వేంచేసిన శ్రీ విఘ్నేశ్వర నవరాత్రుల మహోత్సవ సందర్భంగా ఈరోజు మాచే 33 అడుగుల మట్టి విగ్రహం స్థాపించి ఉన్నామండి. ఈ మట్టి బంకమట్టి మరియు గరికతోటి తయారు చేస్తున్నాము. ఈ ప్రకాశం జిల్లాలోనే మొట్టమొదటిగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడం జరిగింది. గత 32 సంవత్సరాల నుంచి మేము ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా జరుపుకుంటున్నాము. ఈ సహాయ సహకారాలను ఇచ్చిన భక్తులందరికీ కూడా మాకు ఎంతో రుణపడి ఉంటారు. మేము ఈ యొక్క కార్యక్రమాన్ని స్థాపించడానికి భక్తులందరూ సహాయ సహకారాలు చేస్తున్నామండి. మేము ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక స్పెషల్గా కొత్తగా కూల్ డ్రింక్ సీసాలతోటి, కొబ్బరికాయలతోటి, టీపొడి పొట్టాలతోటి తయారు చేశాము. కానీ ఈ సంవత్సరం పర్యావరణానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క మట్టితో వినాయకుడిని స్థాపించి ఉన్నాము. ఈ వినాయకుడిని 15వ రోజు అనగా శనివారం 21వ తారీఖు సాయంత్రం 6 గంటలకి ఇదే స్థానంలో మేము నిమజ్జనం చేశాము. నిమజ్జనం చేయడానికి మేము అనుకున్నాము. కావున ఈ యొక్క కార్యక్రమానికి కూడా అందరూ విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు సేకరించవలసినాం. ఈరోజు 1993 నాటి వినాయక చవితి దినమున ఏదైతే ఈ దక్షిణ బజారంలోని విఘ్నేశ్వర బాలభక్త సమాజాన్ని ఏర్పాటు చేసి ఉన్నామో అదే పర్వదినమున ఈరోజు 32 వసంతముల్లో 33 అడుగుల మహాగణపతి మట్టికి అంటే బంకమట్టితోటి ఈరోజు మహాగణపతిని మన ఒంగోలు ఎమ్మెల్యే అయినటువంటి దామచల జనార్దన్ గారిచే విఘ్నేశ్వర బాలభక్త సమాజం మరియు వెంకటేశ్వర బాలభక్త సమాజం మరియు దక్షిణ బజార్లోని యూత్ ఫోర్సు అందరం కలిసి సంయుక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమాలకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాము. గణేష్ నవరాత్రులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు, మేయర్ గంగాడ సుజాత, కమిషనర్ కోడూరు వెంకటేశ్వరరావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం నగరపాలక సంస్థ ఉద్యోగుల ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నగరపాలక సంస్థ ఘనంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కార్యాలయంలో విగ్రహం ఏర్పాటు చేశారు. విద్యుత్ కాంతులతో స్వామివారిని అలంకరించారు. విఘ్నేశ్వర ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించారు. నగరపాలక సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు. స్తుతైతు అయం ముహూర్తః సుముహూర్తో అస్తు శుభమస్తు అనుకొని స్వామివారి దగ్గర అక్షతలు వేయండి. నిత్యం ప్రజామి శరణం హరిం సర్వదా సర్వకార్యేషు నాస్తి దేశాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. వదిలిపెట్టేసేయండి. ఆచమ్య హస్తో ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. వదిలిపెట్టేసేయండి. ప్రచోదయాత్ తోమాపోజ్యోతిరసో అమృతం బ్రహ్మభూర్భువః సువరోం.
उपात्त समस्त दुरित अभिवृद्ध्यर्थं धर्मार्थ वृद्ध्यर्थं गोत्राभि आत्मानं च संप्रोक्ष तदंग प्राण प्रतिष्ठापनं करिष्ये। తీసుకొని ఒకసారి స్వామివారి గొడుగులాగా ఇలా చూపించండి. ఈ దగ్గర ఉన్నది తమలపాకు తీసుకొని స్వామివారి విఘ్న వినాశనే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః. ఓం గణానాన్త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్యవస్తివతమోరసస్తస్య వాజిగితే హనః ఉషదీరివ మాతరః తస్మా అరంగమామభోయస్తక్షయాయ జన్మదా ఆదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దదాతి. పట్టుకొని అమ్మ మీ స్వామివారికి అర్థం నమ్మకాడుకోనండి. ఆనందమంగళ నీరాజనం దర్శయామి నీరాజనానాంతరే ఆచమనీయం సమర్పయామి. పాపోహం పాపకర్మాహం పాపాత్ పాపాపసంభవః त्राहिमान् कृपया देवा शरण गलवत्सला अन्यदा शरणं नास्ति त्वमेव शरणं मम तस्मात् कारुण्यभावेन रक्ष रक्ष गणाधिपा. आत्मप्रदक्षिण नमस्कारान् समर्पयामि पुनः पूजां च करिष्यामि. జిల్లా కేంద్రం ఒంగోలుకు బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనాలు తుఫాన్ల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. వీటి ప్రభావంతో కురిసే వర్షాలకు తలెత్తే ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు. ఈ ఇబ్బందులను తొలగించాలంటే నగరంలోని డ్రైనేజ్ వ్యవస్థను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పరిస్థితి ఇలానే ఉంటే ఇటీవల విజయవాడ నగరాన్ని చుట్టుముట్టినట్లే వర్షం నీరు ఒంగోలు నగరాన్ని ముంచేస్తుందనే ఆందోళన ఒంగోలు వాసులను పట్టి పీడిస్తుంది. కొద్దిపాటి వర్షం కురిస్తేనే నగరంలోని ప్రధాన వీధులు శివారు కాలనీలు నీట మునుగుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రధానంగా పోతురాజు కాలువను నల్లవాగు కాలువలను పూర్తి స్థాయిలో ఆధునీకరించాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారీ వర్షాలు కురిసిన ప్రతిసారి పోతురాజు కాలువ నల్లవాగు కాలువలు ఉధృతంగా ప్రవహించి కొన్ని కాలనీలను ముంచెత్తడం పరిపాటిగా మారుతుంది. పేర్నమెట్ట నుంచి ఒంగోలులోని పాత మార్కెట్ వరకు కర్నూలు రోడ్డుకు ఉత్తరం వైపునున్న కాలనీలు పోతురాజు కాలువ ప్రభావంతో వర్షం నీటిలో మునక వేయక తప్పడం లేదు. ఏటా తలెత్తుతున్న ఈ ముంపు తప్పించుకునేందుకు పోతురాజు కాలువను ఆధునీకరించాలనే ప్రతిపాదనలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆచరణ రూపం దాల్చడం లేదు. దాదాపు 62 కోట్ల రూపాయలు పోతురాజు కాలువ మరమ్మతులకు వెచ్చించిన 40 కోట్లు ఇప్పటికే ఖర్చు చేసినా మిగిలిన పనులు ముందుకు సాగటం లేదు. చిన్నపాటి వర్షం వచ్చినా ఎక్కడికక్కడ డ్రైనేజీలు పొంగి పొర్లటం, వీధులన్నీ జలమయం కావటం ఒంగోలు నగరంలో పరిపాటిగా మారింది. పోతురాజు కాలువ పనులు ముందుకు సాగకపోవడంతో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోయి వర్షాలు వచ్చినప్పుడు మురుగునీటి సమస్య తీవ్రతరం అవుతుంది. ఈ నేపథ్యంలో పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు 1 అడుగు ముందుకు 4 అడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది. ఒంగోలు నగరానికి మురుగునీటి సమస్యను పరిష్కరించే పోతురాజు కాలువ పనులు ఎప్పటికీ పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. అదేవిధంగా నగరానికి మరోవైపు ఉన్న నల్లవాగు ఆధునీకరణ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈ వాగు వర్షం నీటికి పొంగడంతో నగరంపై కొంత ప్రభావం పడుతుంది. ఈ మధ్యకాలంలో పోతురాజు కాలువ గత 20 సంవత్సరాల నుంచి ఉన్న పెద్ద సమస్య ఇది. గతంలో 10 సంవత్సరాల క్రితం ఒంగోలు నగరంలో తుఫాన్ వచ్చిన సందర్భంలో 60% కాలనీలన్నీ కూడా మునిగిపోవడం జరిగింది. నగరం కూడా దాంట్లో భాగంగా ఈ పోతురాజు కాలువ నూతలపాటు దగ్గర అలుగుపారి ఈ సముద్రంలో 21 కిలోమీటర్ల పరిధి కాలువ ఉంటుంది. ఒంగోలు నగరంలో 9 కిలోమీటర్ల పరిధి ఉంటుంది. ఈ 9 కిలోమీటర్ల పరిధిలో 30 కాలనీలు పేదలు నివసించే కాలనీలు ఉన్నాయి. అందువలన దీంట్లో గతంలో ప్రభుత్వంలో 120 కోట్ల రూపాయలు దీని మీద నిధులు కేటాయించడం జరిగింది. అప్పట్లో ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఆగిపోవడం వల్ల ఎలక్షన్ రావడంతో అది ఆగిపోయింది. తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ అనే పేరు మీద 69 కోట్లతో మళ్ళీ పనులు ప్రారంభించారు. అయితే ఒక 2 కిలోమీటర్ల వరకు చేసిన తర్వాత 40 కోట్ల రూపాయల దాకా దాన్ని పనులు బిల్లులు చేసుకొని దాని వరకు అంతవరకు వెళ్ళిపోయింది. అది కట్టినది కూడా అంతా కూడా కూలిపోవడం జరుగుతూ ఉంది. విజయవాడ నగరంలో 20 డివిజన్లు కాలనీలు అన్నీ కూడా మునిగిపోయి పరిస్థితి ఉంది. రాబోయే కాలంలో కూడా మనం కూడా ఈ ఆధునీకరించి చేయకపోతే ఒంగోలు నగరం కూడా ఆ విధంగా మునిగిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ ఈ మధ్యకాలంలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు, అదేవిధంగా
లోకల్ శాసనసభ్యులు దామంచాల జనార్దన్ గారు పర్యటన చేసి దాని మీద ఒక నివేదిక తీసుకొని మళ్ళీ చేయాలని ఒక ప్రతిపాదనలో ఉన్నారు. అయితే నగరంలో ఈ 30 కాలనీలు ఈ 9 కిలోమీటర్ల పరిధిలో ఉంటుంది కాబట్టి దీన్ని ఆధునీకరించి 2 వైపులుగానే రోడ్లు వేస్తే పేదల ప్రజలకి కర్నూలు రోడ్డుకి ఆల్టర్నేట్గా ఈ రోడ్లు 2 ఉపయోగపడతాయి. అదేవిధంగా పేదలు నివాసం ఉంటున్న వారికి జీవనోపాధి కలపడానికి రకరకాల వ్యాపారాలు అన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ట్రాఫిక్ సమస్య కూడా నగరంలో తగ్గుద్ది, దోమల సమస్య కూడా తీరుద్దని ఒంగోలు సిటిజన్ అసోసియేషన్గా తెలియజేస్తారు. ఒంగోలు నగరం మున్సిపాలిటీ స్థాయి నుంచి కార్పొరేషన్ స్థాయికి ఎదిగిన మురుగునీటి సమస్య ముబ్బడిగానే పెరిగిపోయింది. నగరంలోకి మురుగునీటిని డంపు చేసే ప్రధానంగా పోతురాజు కాలువ ఆధునీకరణ పనులు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూనే ఉన్నాయి. దీంతోపాటు నగరానికి దక్షిణం వైపున ఉండే నల్లవాగును ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. వర్షాలు కురిసినప్పుడు పైనుంచి వాగుల్లోకి వర్షపు నీరు రావడంతో పాటు నగరంలోకి మురుగునీటితో పాటు వర్షపు నీరు కూడా బయటకు వెళ్లాలంటే ఈ 2 కాలువలే ప్రధాన ఆధారం. ఈ కాలువలు పూర్తి స్థాయిలో పూడిపోవడంతో నీరు ముందుకు కదిలే పరిస్థితి లేదు. 2 వాగులు వేరువేరుగా కొద్ది దూరం పోయినప్పటికీ చివరికి కలిసి ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. కాలువ చివరి వరకు ఆక్రమణలు ఉండటంతో సముద్రంలోకి ప్రవాహం వేగంగా వెళ్లే అవకాశం లేక దీని ప్రభావం నగరంపై పడుతుంది. విస్తరిస్తున్న కాలనీలలో నివసించే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ ఈ పోతురాజు కాలువ మొత్తం మొక్కలతోటి చెత్తతోటి నింపడం వల్ల వర్షం వచ్చినా వాన వచ్చినా వరద వచ్చినా ఒంగోలు నగరం కర్నూలు రోడ్డు ప్రధానమైన రోడ్లు మునిగిపోయి షాపుల్లోకి ఇళ్లలోకి నీళ్లు వచ్చి ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వం పోతురాజు కాలువ ఆధునికరణకి శంకుస్థాపన చేసి కొంత పనులు చేసి ఆగిపోవడం వల్ల ఆ వచ్చే నిధులు కూడా వెనక్కిపోయింది. ఈరోజు కొత్త ప్రభుత్వం దీని మీద కేంద్రీకరించి పోతురాజు కాలువ ఆధునీకరించాలని ఒంగోలు నగర అభివృద్ధి కమిటీలో మేము కోరుతా ఉన్నాం. ఈ చుట్టుపక్కల ఉన్న కొన్ని ఆక్రమణలు తొలగించి పోతురాజు కాలువని ఆధునీకరణ చేసి బహుళ ప్రజోదకరంగా ఉండే విధంగా 2 పక్కల రోడ్లు వేసి ప్రజలకి ఉపయోగపడే విధంగా పోతురాజు కాలువని ఆధునీకరించాలని నగర అభివృద్ధి కమిటీ తరఫున మేము ప్రభుత్వానికి మున్సిపల్ అధికారులకి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పోతురాజు కాలువ చిల్ల చెట్లతోటి అంటే ముళ్ళకంపతోటి చెత్త చెదారంతో మురుగుతో బాగా పేరుకుపోయి చాలా అసహ్యంగా దుర్వాసన వెదజల్లుతూ ఆ రకంగా ఉంది. ఎప్పుడు వర్షం వచ్చినా కూడా ఈ పోతురాజు కాలువ పూడినందువల్ల ఈ మురుగునీరంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి ఇళ్లలో చేరుతూ చాలా ఇబ్బందికరంగా ఉంది. రాబోయే కాలంలో ఇప్పుడు విజయవాడ వరద వాడగా ఎలా మారిందో ఒంగోలు కూడా వరద వాడగా మారే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పోతురాజు కాలువని ఆధునీకరించండి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అలాగే తెలుగుదేశం ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు పోతురాజు కాలువ గురించి ఈ ఒంగోలు పట్టణ ప్రజలు ఎంత విన్నా కూడా ఎంత విజ్ఞప్తి చేసినా కూడా మొర ఆలకించలేదు. ఈ ఒంగోలు ప్రజల మొర ఆలకించలేదు. ఇప్పటికైనా ఆలోచించి పోతురాజు కాలువని ఆధునీకరంగా చేయాలి. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడైనా వెంటనే కళ్ళు తెరిచి ఇది ఆధునీకరించాలి. అలాగే ఈ బ్రిడ్జి కూడా ఈ చాలామంది ఇక్కడ మరి లేబర్ నివసిస్తూ ఉంటారు, చాలా ట్రాఫిక్గా ఉంటూ ఉంటుంది. ఈ బ్రిడ్జి కూడా అస్తవ్యస్తంగా ఉంది. ఏమాత్రం ఏమరపాటు కానీ ఉంటే ఆ కాలంలో అటువైపు ఇటువైపు పడతాం కూడా పక్కన సైడ్ కూడా లేదు, అటువైపు ఇటువైపు పడతాం జరుగుతూ ఉండేది. కాబట్టి మురికి కాలంలో పొడికి తీసి మురికి కాలాన్ని ఆధునీకరణ చేస్తే రాబోయే కాలంలో వర్షాలు పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఒంగోలు ప్రజలకు సురక్షితంగా ఉంటారు. ఒంగోలులో మురుగునీటి పారుదల వ్యవస్థ అధ్వాన్నంగా మారింది. 14 ఏళ్ల క్రితం నగరపాలక సంస్థగా ఆవిర్భవించినప్పటికీ ఇంకా పూర్తి స్థాయిలో కాలువల అభివృద్ధి లేదు. దీంతో కొన్ని వీధులు నిత్యం కంపు కొడుతూ ఉంటాయి. చిన్నపాటి వర్షం పడినా మురుగు రహదారులపైకి చేరి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కాలువల నిర్మాణం పేరుతో ఏటా 50 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు పురపాలకులు సెలవిస్తున్నా సమస్య శాశ్వత పరిష్కారాన్ని మాత్రం గాలి కొదిలేశారు. నగరంలో మురుగునీటి పారుదలకు ప్రధాన ఆధారమైన పోతురాజు కాలువ ఆధునీకరణను పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో 62 కోట్లకు పనులు అప్పగించినా 2 కిలోమీటర్లు కూడా చేయకుండానే కొంతవరకు బిల్లులు చేసుకుని చేతులెత్తేశారు. ఇప్పటికైనా పాలకులు అధికారులు స్పందించి నగరంలో 80% మురుగును తీసుకెళ్లే పోతురాజు కాలువను ఆధునీకరించేలా కనీసం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టేలా కదలకుంటే నగరానికి మునక ముప్పు తప్పదని పలువురు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ తెలుగుదేశం గవర్నమెంటు ఈ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు ఈ ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికోసం తాత్కాలిక మరమ్మతులు చేపిస్తున్నారు.
ఇది కొంతవరకు నయం. ఎందుకంటే వర్షం వస్తే భారీగా వస్తుంది నీళ్ళు ఇక్కడ. ఈ నీళ్ళకి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ ఈ శివారు కాలనీలు కానీ నానా ఇబ్బంది పడి రోడ్లు ఎక్కే పరిస్థితి. అది వారి దృష్టిలో ఉంది కాబట్టి ఈ తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఈ పోతురాజు కాలంని శాశ్వత పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. పోయిన గవర్నమెంటు మేం చేస్తామని చెప్పిన ప్రభుత్వం వచ్చినాడే టెండర్లు పిలిచి దానికి 100 కోట్లు కేటాయించారు. కానీ ఈ రోజు కూడా కనీసం గుప్పెడు మట్టి తీసింది లేదు, ఒక చెత్త కూడా తీసి బయట వేసింది లేదు. అది అట్టనే ఉంది. ఆ డబ్బులు ఏమైనా కూడా ఎవరికి తెలియదు. మేము ప్రజలకు ఏదో మేలు చేస్తున్నాం అని చెప్పని 1,25,000 మందికి మేము పట్టాలు ఇస్తామని చెప్పుకున్నారు ఎలక్షన్కి ముందు. ఆ పట్టాలు ఇచ్చినది లేదు, దాంట్లో వాళ్ళ కాపురాలు ఉండలేదు, ఈ పోతురాజు కాలువ బాగు చేసింది లేదు. ఇప్పటికైనాను ఈ తెలుగుదేశం గవర్నమెంటు మా శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారు దీని మీద తక్షణ చర్యలు తీసుకొని ఈ శాశ్వత పరిష్కారం చేస్తారని కోరుకుంటున్నాము. చెత్త చూడండి ఏ రకంగా పేరుకుపోయి ఉందో. ఈ చెత్తను తీసేసి వాళ్ళు ఒలగాల, వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు ఒలగాల, ఇప్పుడు ఈ టీడీపీ గవర్నమెంట్ వాళ్ళు అయినా కానీ ఈ చెత్తని చెదారం తీసేసి ముందు తాత్కాలిక పరిష్కారం ఏదైనా ఉంటే చూపిస్తారని కోరుకుంటున్నాం. కేవలం ఈ కాలువ తీసి ఏదో నీళ్లు పోతున్నాయి అనుకుంటే సరికాదు. మొత్తం కాలువ మొత్తం ఈ షిల్డ్ తీసి పక్కనేసి నీటి ప్రవాహానికి ఇబ్బంది లేకుండా చేస్తే ఈ పరిసర ప్రాంతాల ప్రజలకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది. నీళ్లు పోవడానికి చెత్త ఫుల్ అడ్డం ఉండిపోయి చిల్ల చెట్లు జమ్ము పిచ్చగా మొలిసి నీళ్లు పోవడానికి ఇబ్బందిగా అయింది. సరే ఇప్పుడు ఏదో కొంచెం తొలగించారు, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి కొంచెం ఒక రకంగా పోతున్నాయి. కానీ ఆ చెత్త పూర్తిగా తీస్తే ఆ సైడ్ చిల్ల చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా క్లియర్ చేస్తే నీట్గా నీళ్లు పోతాయండి. లేదంటే చంద్రయ్యనగరు సత్యనారాయణపురం 60 అడుగుల రోడ్డు దాకా తన్ని పారుతాయండి నీళ్లు. ఇబ్బంది పడుతున్నాం. మన టీడీపీ ప్రభుత్వం వచ్చింది, బాగు చేస్తారని ఆశిస్తున్నాను. మీరు దయచేసి పోతురాజు కాలువని చేసుకొని మాకు కొంచెం మేలు చేయాల్సిందిగా కోరుతాను. గత కొన్ని రోజుల కిందట కురిసిన చిన్నపాటి వర్షానికే రోడ్లపై నీరు నిలబడే పరిస్థితి ఏర్పడటంతో తుఫాను ప్రభావంతో కురిసే భారీ వర్షాలకు నగర ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఇప్పటికే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బందికి తెలిపారు. శానిటేషన్ సిబ్బందితో పాటు నగరపాలక సంస్థ అధికారులు, కార్పొరేటర్లు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎక్కడైతే వర్షానికి నీరు నిలబడతాయో ఆ ప్రాంతాలపై దృష్టి సారించి అడ్డంకులు తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. 6 కిలోమీటర్ల మేర ఉన్న పోతురాజు కాలువ కట్టపై ఆక్రమణలు జరుగుతూనే ఉన్నాయి. ముందు పోతురాజు కాలువపై ఉన్న ఆక్రమణలు తొలగిస్తే ఆధునీకరణ పనులకు ఎటువంటి ఆటంకం లేకుండా సాగుతుందని మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు తెలిపారు. ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తగినన్ని నిధుల సమీకరణ జరుగుతుందని, తద్వారా ఇరిగేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం నిర్వహించి ఎక్కడైతే ఆక్రమణలు ఉన్నాయో వాటిని నిర్బంధంగా తొలగించి పోతురాజు కాలువ ఆధునీకరణ పనులను వేగవంతం చేసేందుకు కృషి చేస్తామని కమిషనర్ తెలిపారు. ఒంగోలు పురపాలక సంఘ పరిధిలో పోతురాజు కాలువ అనేటువంటిది అతి ముఖ్యమైనటువంటి వాటర్ డిస్పోజల్కి సంబంధించినటువంటి కాలువ. ఆ కాలువకు అనుసంధానంగా పట్టణంలో ఉన్నటువంటి అన్ని డ్రైనేజీలన్నీ కూడా దానికి లింక్ ఉన్నాయి. చాలా చోట్ల నేను వెళ్ళి చూశాను. కొన్ని చోట్ల నేను వచ్చిన ఈ 2 రోజుల్లో ప్రధాన డిస్పోజల్ పైన ఫోకస్ పెట్టాను. సో ఎందుకు ఈ నీళ్ళన్నీ కూడా కొన్ని చోట్ల ఆగిపోతున్నాయని చూస్తే డిస్పోజల్ ప్రాబ్లం ఉంది. సో ప్రధానంగా పోతురాజు కాలువ నేను అడిగిన ఈ విషయాలు తెలుసుకుంటే నాకు తెలిసింది ఏమిటంటే దాదాపు 9 కిలోమీటర్ల పట్టణ పరిధిలో ఈ కాలువ ఉంటే దాంట్లో ఒక 6 కిలోమీటర్ల వరకు ఇప్పటికీ రిటైనింగ్ వాల్, ఈ కాంక్రీట్ వాల్ పూర్తయింది. ఇక రిమైనింగ్ 3-4 కిలోమీటర్ల పరిధిలో ఇది కాస్త పెండింగ్ ఉంది, అది పూర్తి చేయాలి. కాకపోతే అది పూర్తి చేయకుండా ఆగిపోవడం వల్ల చాలా చోట్ల ఆ కాలువ కుంచుకుపోయి దాదాపు 120-140 అడుగుల వెడల్పు చేసుకుంటూ వచ్చారు. సో మిగిలిన చోట్లంతా కూడా దాని పరిధి కుంచుకుపోయింది, ఆక్రమణలు జరుగుతున్నాయి. సో అందువల్ల త్వరలో దానిపైన మేము ఈ టౌన్ ప్లానింగ్ తర్వాత ఇరిగేషన్ శాఖతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని రెవెన్యూ వారి యొక్క సహకారం తీసుకొని ఈ 3 శాఖల సమన్వయంతో ఎంతవరకు అయితే ఈ కాలువ పరిధి ఉందో అంతవరకు, అట్లాగే కాలువ తర్వాత కూడా మనకు కొంత బఫర్ జోన్ అని ఉంటుంది. సో ఈ బఫర్ జోన్ కూడా ఆక్యుపై చేశారు. సో ఇవన్నీ కూడా తొలగించేసి మనము ఈ కాలువ డిస్పోజల్ ఫ్రీగా వెళ్ళాలంటే దాంట్లో చెత్త చెదారము, మట్టి దిబ్బలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా నీటి ప్రవాహానికి ఆటంకంగా ఉన్నాయి. వాటిని తొలగించి శాశ్వత ప్రాతిపదికన గౌరవ ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారితో కూడా డిస్కస్ చేశాము. వారు కూడా దీనిపైన ఫోకస్ పెట్టారు. సో కొంత పని ఇంకా పెండింగ్ ఉంది.
సో ఆ పని కూడా పూర్తి చేసేదానికి కావాల్సిన నిధుల సమీకరణ కూడా వారు దృష్టి సారించారు. అందువల్ల అందరి దృష్టి దానిపైన ఉంది పట్టణంలో. సో దానికి త్వరలో శాశ్వత పరిష్కారం చూపగలిగితే మన ఒంగోలు పట్టణంలో ఎక్కడ కూడా ఈ డ్రైనేజ్ బ్లాక్ కావడం కానీ వాటర్ స్టోరేజ్ కావడం కానీ లేకుండా చేయాలని చెప్పేసి చెప్తున్నాం. అట్లాగే భవనాలు నిర్మించుకునేటువంటి వాళ్ళు వారి యొక్క స్వార్థం కోసం డ్రైనేజ్ కాలువలు ఏవైతే ఇంకా చాలా చోట్ల మనం సిమెంట్ కాలువలు కట్టాల్సి ఉంది, అవన్నీ కూడా ఓపెన్ డ్రైనేజ్ ఉంది, కచ్చా డ్రైనేజ్ ఉంది, సిమెంట్ లేదు. అలాంటి చోట్ల పైపులు వేసేసి 2-3 అడుగుల పైపులు వేసేసి 8 అడుగుల కాలువలో ఆ చిన్న పైపులు వేస్తే డిస్పోజల్ ప్రాబ్లం అయ్యి అవి ఇండ్లలోకి తర్వాత వీధుల్లోకి రోడ్లపైకి వాటర్ వస్తుంది. దయచేసి పట్టణ ప్రజలందరూ కూడా ఊరు బయట కొంత నగర శివార్లలో ఉన్నటువంటి సిమెంట్ బ్రిక్స్ తయారు చేసేటువంటి ఇండస్ట్రీస్ వారు ఇలాంటి వాళ్ళు డ్రైనేజ్లు ఆక్యుపై చేస్తున్నారు. దయచేసి అలాంటివి చేయకూడదని చెప్పేసి మీడియా ద్వారా ఈ సత్య మీడియా ద్వారా ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. సింగరాయకొండలో ఆర్య వైశ్య గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వజ్రాల వినాయకుడి పూజ కార్యక్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలాశ్రీ బాల వీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. పోయినసారి మీ దగ్గరకు వచ్చాను, మీ అందరూ ఆశీస్సులు ఇచ్చారు. మీ ఆశీస్సులతోటి నేను మళ్ళీ గెలిచాను. మీ అందరూ ఆశీస్సులతోటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో మంచిగా అవకాశం కల్పించారు. మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా విఘ్నాలన్నీ తొలగిపోయి వ్యాపారాల్లో, విద్య, అదేవిధంగా వ్యవసాయం అన్ని రంగాల్లో అందరికీ శుభాలు జరగాలని, అదేవిధంగా పోయినసారి మా ప్రభుత్వంలో చేసి నిలిచిపోయినటువంటి అభివృద్ధి తిరిగి కొనసాగే విధంగా విఘ్నేశ్వరుడు విఘ్నాలు తొలగించాలని, మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా మన వాళ్ళు పోయినసారి అడిగిన వాళ్ళలో చాలా వరకు నేను చేస్తానని చెప్పాను. అవన్నీ కూడా భగవంతుడి దయ వల్ల చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి, మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా పూర్తి చేస్తానని. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఒంగోలు అంకమ్మపాలెంలోని శ్రీకృష్ణ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 25 అడుగుల గణేష్ విగ్రహం నగర ప్రజలను విశేషంగా ఆకట్టుకుంటుంది. హైదరాబాద్ నుండి తీసుకువచ్చిన లక్ష్మీ గణపతి విగ్రహం కనువిందు చేస్తుంది. దీంతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జ్యోతిర్లింగాలు, నందీశ్వరుని విగ్రహం కూడా ఏర్పాటు చేశారు. లక్ష్మీ గణపతి విగ్రహాన్ని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు తరలివచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. ప్రారంభించిన మొదటి రోజే వేలాది మంది లక్ష్మీ గణపతి విగ్రహాన్ని దర్శించుకోవడం విశేషం. శ్రీకృష్ణ గణేష్ కమిటీ సభ్యులు జడ వెంకటేష్, ద్వారక, జడ సుజన్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. శ్రీ సత్య ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఒంగోలు ఏమనపాలెంలో అంకమ్మపాలెంలో ఉన్నాము. గతం కంటే భిన్నంగా అద్భుతమైన సెట్టింగ్ వినాయక చవితికి సంబంధించి ఇక్కడ యూత్ శ్రీకృష్ణ యూత్ వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేశారు. మీరు చూస్తూ ఉండండి, కేదారీనాథ్ సెట్టింగ్ తోటి ఇక్కడ అద్భుతమైనటువంటి సెట్టింగ్ వేశారు. దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి ఈ సెట్టింగ్ వేయటంలో వీళ్ళ కమిటీ వాళ్ళు బాగా కృషి చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉండండి, మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికే ఇంకా ప్రారంభం కూడా కాలేదు, ఇప్పటికే ప్రజలు, భక్తులు విపరీతంగా తండోపతండాలుగా ఈ దృశ్యాన్ని చూసేందుకు వస్తూ ఉన్నారు. మనం లోనకి వెళ్ళి చూద్దాం దీని విశేషాలు, ఈ విగ్రహం విశేషాలు మనం లోనకి వెళ్ళి వీక్షిద్దాం. జనం కూడా చాలా ఎక్కువ వచ్చి సెల్ఫీలు కూడా తీసుకుంటా ఉన్నారు. చూస్తూ ఉంటే మనందరం ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మనం అన్ని గుడులకు సంబంధించి శ్రీ త్రయంబకేశ్వరుడు, అలాగే నాసిక్లోని అలాగే కేదార్నాథేశ్వరుడు, కేదార్నాథ్, అలాగే శ్రీ శృంగేరుడు ఔరంగాబాద్లో ఉన్నటువంటి శివలింగాలకు సంబంధించి ప్రజలకి వివరించేందుకు ఇక్కడ ఒక నమూనాలు తయారు చేశారు. శ్రీ విశ్వేశ్వరుడు, కాశీలోని విశ్వేశ్వరుడు సంబంధించి, అలాగే ద్వారకా సంబంధించి శ్రీ నాగేశ్వరుడు, అలాగే మల్లికార్జునుడు శ్రీశైలం విగ్రహాన్ని ఇక్కడ కమిటీ వాళ్ళు అద్భుతంగా, ఇక్కడ మనం ఒంగోలులో ఉన్నామా లేక ఇంకెక్కడన్నా వేరే ప్రదేశంలో ఉన్నామా, పుణ్యక్షేత్రంలో ఉన్నామా అనేది చూడడం. ఒక్కసారి విగ్రహాన్ని దాదాపు ఎన్ని రోజుల నుంచి మనం ఇక్కడ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం? 2 వీక్స్ బిఫోర్ నుంచి వర్క్ స్టార్ట్ జరుగుతుంది. మొత్తం 2 వారాల నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది. మెటీరియల్ అంతా తెప్పించుకొని చేసుకోవడానికి అంతా టైం పడుతూ ఉంటుంది కాబట్టి మొత్తం తెచ్చుకున్న 2 వీక్స్ బిఫోర్ నుంచి వర్క్
స్టార్ట్ అయితే ఈరోజు ఇంకా కంప్లీట్ ఉంది, అయిపోయింది. ఇదే మీ ఈ ప్రాంతం ఈ అంకమ్మపాలెంలో ఫస్ట్ టైం ఇటువంటి లేదా? గత 7-8 ఏళ్ళ నుంచి పెడుతున్నాము. ప్రతి ఎత్తు ఇంతెత్తు ఎవ్రీ ఇయర్ పెద్ద విగ్రహాలే తీసుకొస్తాము. ఒంగోలు వన్ ఆఫ్ ద బెస్ట్ ఐడియల్స్లో మన ఐడియల్ కూడా ఒకటి ఉంటుందని గర్వంగా చెప్పుకోగలం మేము. సార్ ఎలా ఉంది ఈ విగ్రహం? చూడటానికి ఆనందంగా ఉంది, ప్రజలను గమనిస్తున్నాడు, చూస్తున్నాడు అన్నట్టుగా అభయం కనపడుతున్నట్టుగా ఉంది. అలంకారం మాత్రం బాగానే ఉంది, ఇబ్బందులు బాగానే ఉంది. దాంతోపాటు దేశవ్యాప్తంగా శివాలయాలకు సంబంధించి ఇక్కడ మన ప్రతిరూపాలు ఏర్పాటు చేయడం కూడా, దానికి కూడా ప్రజలకి అవగాహన కల్పించడానికి అదే ఇది చూసి రూపకల్పన కనపడతా ఉంది, జనాలకి ఆకర్షిస్తున్నారు, దాని దర్శనం చేసుకున్నట్టుగా పుణ్యం అన్నట్టుగా. అమ్మ మీరు చెప్పండి ఎలా ఉంది? బాగుంది. నేను తమిళ వాళ్ళ, ఎప్పుడు వర్షం ఇక్కడ నేను వస్తాను. బాగుంది. మీరు ఏం చేస్తుంటారు మీరమ్మా? నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ కుస్ కాలేజ్లో వర్క్ చేస్తాను. బాగుంది అన్న, బాగుంది, చాలా బాగుంది, వెరీ నైస్. అందుకే డివోషనల్ లుక్ ఉంది, అందుకే నేను ఇక్కడ వస్తాను. మా ఏరియా భాగ్యనగర్, అక్కడ నుంచి ఇక్కడ ఎప్పుడూ వస్తాను. అదే దాదాపు ఒంగోలు అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడ అంకంపాలెంలో ఈ విగ్రహాన్ని చూడండి, మీరే చూడండి, ప్రజలు విపరీతంగా వస్తున్నారు. అది ఇంకా ప్రారంభం కాకముందే టెంకాయ కొట్టి చేయడంతో ఆల్రెడీ సెల్ఫీలు తీసుకుంటా ఉన్నారు, విపరీతంగా వస్తూ ఉన్నారు. నిజంగా వినాయక చవితి పర్వదినం ఇక్కడ అద్భుతంగా ఈ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగేందుకు ఇదొక తార్కాణ. నిజంగా ఆశ్చర్యంగా ఉంది, చూస్తూ ఉంటుంటే అట్లానే చూడాలనిపిస్తూ ఉంటుంది. స్వామివారిని, గణనాథుడిని, పైన అమ్మవారు, ఎవరు అమ్మవారు? లక్ష్మీదేవి అమ్మవారిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. అద్భుతంగా ఉంది చూడడానికి, అసలు 2 కళ్ళు చాలా అన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం విగ్రహాన్ని. ఎలా ఉంది విగ్రహం? బాగుంది. మీకేమనిపిస్తా ఉంది? ఇదే ఫస్ట్ టైం, బాగుంది. హైదరాబాద్లో లాగా మనకి అనిపిస్తూ ఉంది చూస్తే. సేమ్ హైదరాబాద్ లాగే ఉంది. ఇక్కడ రామేశ్వరంలోని శ్రీ రామేశ్వరుడు, అలాగే వైద్యనాథుడు, జార్ఖండ్ సంబంధించి ఇక్కడ జార్ఖండ్లో ఉన్నటువంటి వైద్యనాథుడు, అలాగే భీమశంకరుడు ఎక్కడి నుంచి అంటే ఢాకని సంబంధించి అక్కడ ఉన్నాడు భీమన శంకరుడు. అలాగే మనం అమరేశ్వరం నుంచి ఓంకారేశ్వరుడు శివలింగాలు, శ్రీ మహంకాళేశ్వరుడు ఉజ్జయిని, సౌరాష్ట్ర నుండి శ్రీ సోమనాథుడు శివలింగాల్ని ప్రతిష్ఠించడం అనేది నిజంగా చాలా ఆశ్చర్యకరం. చూస్తూ ఉన్నాం, ప్రజలు కూడా తండాలుగా వస్తూ ఉన్నారు ఇప్పటి నుంచే చూడడానికి. హైదరాబాద్ నుంచి ఈ విగ్రహాన్ని తరలించడం అంటే చాలా కష్టతరమైనది. ఎలా తీసుకురాగలిగారు? ఎలా అంటే ఇప్పుడు డీసీఎం వ్యాన్స్ ఉంటాయి కదా, ఈ లో బెడ్ డీసీఎం వ్యాన్స్ తీసుకొని వాటి ద్వారా తీసుకొస్తాము. అది బొమ్మ బుక్ చేయడానికి ఆల్రెడీ 3 నెలల ముందే బొమ్మ బుక్ చేస్తాము. బొమ్మ బుక్ చేసిన 3 నెలల తర్వాత మనకు డెలివరీ ఇస్తారు. ఇప్పుడే చూడండి, భక్తులు విపరీతంగా వస్తూ ఉన్నారు, భక్తులు విపరీతంగా వస్తున్నారంటే మీరు పడిన కష్టం దాదాపు ఈ క్షణమే మర్చిపోయేటట్లా ఉంది. ఎలా ఉంటుంది? మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఇలాంటి ఈ కష్టానికి ఇలా వాళ్ళు వచ్చి మనకి బాగుంది అన్న ఒక్క మాటతోనే ఈ కష్టం అంతా మర్చిపోతాం. అంతకన్నా బాగుంది. బాగుంది. మీరు ఆల్రెడీ చూసుకుంటానే దండం పెట్టుకుంటానే వస్తున్నారు. జనాలు రెస్పాన్స్ బాగుంది, చాలా బాగుంది. మీ కమిటీలో ఎంతమంది ఈ కమిటీలో ఉన్నారు? ఈ కమిటీ కృషి ఎంతవరకు? ఈ కమిటీ మెయిన్ వచ్చి మాకు ఫస్ట్ జడా వెంకటేష్ మా అన్నగారు, తర్వాత నేను, మా తర్వాత వీళ్ళందరూ మాకు సహకరించిన ద్వారకా అందరూ సహకరించే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు. వీళ్ళని చూస్తూ ఉంటే ఇప్పటికే మనం పిలవకుండానే మనం ఇంత దాదాపు ఇప్పటికే 200-300 మంది మనం ప్రారంభించిన 200-300 మంది విగ్రహాన్ని చూసి తన్మయత్వం చేస్తుంటాం. సెల్ ఫోన్లు తీసుకోవటం, సెల్ఫీలు తీసుకోవటం, ఆల్రెడీ దండాలు పెట్టుకోవటం. నిజంగా ఇక్కడ ఒక ప్రత్యేకత ఏంటంటే శివలింగాలు, దేశంలో ఉన్నటువంటి శివలింగాలన్నింటినీ, 12 జ్యోతిర్లింగాలన్నింటినీ ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది నిజంగా గొప్ప విషయం. శ్రీకృష్ణ గణేష్ కమిటీ వాళ్ళు లక్ష్మీ గణేష్ విగ్రహాన్ని దాదాపు 22 ఫీట్స్ ఉన్నట్టు విగ్రహాన్ని ప్రతిష్ఠించటం, అది కూడా అద్భుతంగా ప్రతిష్ఠించటం. ఇది వేరే ప్రపంచంలోకి వచ్చినట్టు బయట చూడడానికి ఇక్కడ లోన చూడడానికి చాలా వ్యత్యాసం ఉంది. వీడియో జర్నలిస్టు నాగేంద్రతో శరత్, శ్రీ సత్య న్యూస్ ఒంగోలు. లింగాలన్నింటినీ ఇక్కడ ప్రతిష్ఠించడం అనేది నిజంగా గొప్ప విషయం.
వారం నవరాత్రులు ఉంటాయి కదా. నవరాత్రుల కంటే ఎక్కువ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఒంగోలు బైపాస్ సెంటర్లోని చీమకుర్తి కంటి హాస్పిటల్ పక్కన ఉన్న శ్రీ సిద్ధి విఘ్నేశ్వర ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సాయి నాట్య కళాభారతి చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు విశేషంగా అలరించాయి. ప్రజలు భక్తుల పెద్ద ఎత్తున ఈ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించారు. అనంతరం అన్నప్రసాద వితరణ గావించారు. కార్యక్రమాలను ఆలయ కమిటీ అధ్యక్షులు తోట శ్రీనివాసులు, నీరుకట్టు ప్రసాదు, కొండారెడ్డి, వెంకట అప్పారావు, చలువాది శ్రీనివాసరావు, గోలిపేట సాయి చరణ్ తదితరులు పాల్గొన్నారు. శ్రీప్రదం కార్యసిద్ధిప్రదాతారం శ్రీప్రదం శుభదాయకం శ్రీప్రదం శుభదాయకం శ్రీ సిద్ధిప్రదా గణపతి నవరాత్రి మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుపుతున్నాం. అలాగే గణపతి నవరాత్రి శ్రీ 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 సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ప్రతిష్ట 35 సంవత్సరాలు. ఈ 35 సంవత్సరాల నుంచి కూడా మేము ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో బైపాస్ సెంటర్లో అత్యంత వైభవోపేతంగా ప్రతిరోజు కల్చరల్ మిషన్ ప్రోగ్రామ్స్ పెట్టి స్వామివారికి నిత్య కార్యక్రమాలు, పూజ, అర్చన, అభిషేకాలు అది కూడా ఘనంగా జరుపుతున్నాం. అలాగే ప్రతిరోజు సాయంత్రం మేము అన్నదాన కార్యక్రమం కూడా ప్రసాదం అందరికీ అత్యంత వైభవ 500 మందికి పెడతాం. అలాగే కల్చరల్ మిషన్ ప్రతిరోజు సాయంత్రం పూట 6 గంటలకు ప్రారంభమై 8:30, 9 గంటలకు క్లోజ్ చేస్తాం. ఆ ప్రోగ్రాం కూడా అంటే మేము అవి కూడా పెట్టకుండా కల్చరల్ మిషన్ అంటే కల్చరల్ లాగా ఆధ్యాత్మికంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అలాగే కూచిపూడి, నృత్యకీర్తన, భరతనాట్యం ఇలాంటివి, కోలాట బృందం ఇలాంటివి అత్యంత వైభవపేతంగా జరుపుకుంటాం. గణపతి నవరాత్రి మహోత్సవాలు ఇలాగే ముందు కూడా జరుపుకోవాలని గణపతిని ప్రార్థన చేస్తూ శ్రీ శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి బల్లికురువ మండలం కొనిదెన గ్రామం అంకమ్మ తల్లి దేవాలయంలో వినాయక చవితి సందర్భంగా గంజి సుబ్బారావు దంపతులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో 9 రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతాయని, భక్తులు అందరి కోరిన కోరికలు నెరవేరుతాయని అర్చక స్వామి బ్రహ్మం తెలిపారు.
కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కొండదన గ్రామంలో గ్రామదేవత అంకమ్మ తల్లి దివ్య దేవాలయ ప్రాంగణందు అంగరంగ వైభవోపేతంగా విఘ్నేశ్వర చతుర్థి సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ప్రతి సంవత్సరము కూడా ఈ యొక్క ప్రాంగణందు అమ్మవారి ప్రాంగణందు స్వామివారికి చక్కగా పూజా కైంకర్యములన్నీ కూడా నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క పూజా కైంకర్యంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా చక్కగా స్వామివారి యొక్క అనుగ్రహం చేత సంతానం అందినటువంటి వారికి సంతానము, అదేవిధంగా వివాహం కాని వారైనటువంటి వారికి వివాహము, ప్రత్యేకమైనటువంటి కోరికలు ఉన్నటువంటి వారికి కోరికలన్నీ కూడా తీరడం జరుగుతున్నది. ఈ యొక్క దివ్య దేవాలయ ప్రాంగణందు ప్రతి సంవత్సరం కూడా ఇవాళ నుంచి గణపతి నవరాత్రులు ప్రారంభమై ఉన్నది. ఈ 9 రోజులు కూడా స్వామివారికి విశేషంగా పూజా కైంకర్యములన్నీ కూడా ప్రాతకాలమందు అదేవిధంగా సాయంకాలమందు విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా చక్కగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా కొమరోలులో వినాయక విగ్రహాలను ప్రతిష్ఠ చేసి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజలు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. పదునైన ఆయుధం కంటే క్షణకాలంలో వచ్చే కోపమే మనిషికి అత్యంత ప్రమాదకరం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.